సాంప్రదాయ రాకెట్ ద్వారా అంతరిక్షంలో ఉపగ్రహం ప్రవేశపెట్టాలంటే కనీసం $200 కోట్ల ఖర్చు అవుతుంది. కానీ స్పేస్ ఎక్స్ అంతరిక్ష రంగంలోకి రావడంతో భారీగా మార్పులు వచ్చాయి. $6 కోట్లకే ఉపగ్రహాలను అంతరిక్షంలో స్పేస్ ఎక్స్ ప్రవేశపెడుతోంది. కానీ భారత్ మాత్రం కేవలం $1.5 కోట్లకే ఉపగ్రహాన్ని ప్రయోగిస్తోంది. అయితే ఈ ఉపగ్రహాలను ప్రయోగించే క్రమంలో రాకెట్లు శిథిలమవుతున్నాయి. కొన్ని సముద్రంలో కూలిపోతుంటే మరికొన్ని మాత్రం అంతరిక్షంలో శిథిలాలుగా మారుతున్నాయి. దీంతో కోట్లాది రూపాయలతో తయారు చేసిన రాకెట్లన్నీ నీటిపాలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రీయూజబుల్ రాకెట్లపై ప్రపంచ దేశాలన్నీ కూడా దృష్టి సారించాయి. ఇప్పటికే రష్యా, చైనా, అమెరికా దేశాలు ఆల్రెడీ తయారు చేసే కూడా. కానీ వాటి తయారీ వ్యయం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఈ సమస్యలకు చెక్ పెట్టి మరింత తక్కువ వ్యయంతో రీయూజబుల్ రాకెట్ల తయారీకి శ్రీకారం చుట్టిన ఇస్రో సక్సెస్ అయింది. నింగి ప్రయాణాన్ని పుష్పక్ మార్చనుందా? పుష్పక్తో భారత్కు ప్రయోజనం ఏమిటి? ఫాల్కన్కు పుష్పక్ గట్టి పోటీ ఇవ్వనుందా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైరే అన్న డైలాగ్ థియేటర్లలో అల్లు అర్జున్ అభిమానులు పూనకాలను రైజ్ చేసింది. ఇప్పుడు ఇదే డైలాగును భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కూడా చెబుతోంది. పుష్పక్ అంటే విమానం అనుకుంటివా? ఫైరే అంటోంది. చైనా, అమెరికా, రష్యానే కాదు, రీయూజ్ రాకెట్లలో నేను ఉన్నానంటూ సగర్వంగా భారత్ సత్తాను ప్రపంచ వేదికపై నిలుపుతోంది. ఇస్రో సాధించిన మైలురాళ్లలో మరో మణిహారాన్ని చేర్చుకుంది. స్వదేశీ స్పేస్ షటిల్ గా పిలుచుకునే పుష్పక్ రాకెట్ ను కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ ఏటీఆర్ నుంచి 3వసారి ప్రయోగించింది. ఇప్పటికే 2 సార్లు ల్యాండింగ్ ప్రయోగాన్ని పూర్తి చేసుకున్న ఇస్రో ఈసారి అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో విజయవంతంగా ప్రయోగించింది. విమానం రెక్కల తరహాలో రూపొందించిన ఈ పునర్వినియోగ రాకెట్ RLVకి ఇస్రో పుష్పక్ అని పేరు పెట్టింది. గతంలో నిర్వహించిన LEX-1, LEX-2 విజయవంతమైన నేపథ్యంలో ఈసారి 3వ ప్రయోగాన్ని తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో నిర్వహించినట్టు ఇస్రో తెలిపింది. ఈ ప్రయోగంలో భాగంగా పుష్పక్ను భారత వాయుసేనకు చెందిన చినూక్ హెలికాప్టర్ ద్వారా రన్వేకు 4.5 కిలోమీటర్ల దూరంలో 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకువెళ్లి వదిలిపెట్టారు. అక్కడి నుంచి పుష్పక్ స్వయంగా భూమి మీదకు వస్తూ నిర్దేశిత సెంటర్ లైన్ వద్ద ల్యాండ్ అయింది. పరీక్ష విజయవంతమవడంతో ఇస్రో సంబరాలు జరుపుకుంది. అయితే ఇస్రో తయారు చేసిన ఈ పుష్పక్ రాకెట్ అవసరం ఏంటి? దీంతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? రాకెట్లను రోబోటిక్ టెక్నాలజీతో ల్యాండింగ్ కు ఇస్రో ప్లాన్ వేసింది. అందులో భాగంగా పుష్పక్ రాకెట్ ను తయారు చేసింది. దీనికోసం ఇస్రో కొన్నేళ్లుగా శ్రమించింది. అత్యంత తక్కువ ఖర్చుతో అంతరిక్షానికి చేరుకోవడమే లక్ష్యంగా పుష్పక్ లాంచ్ వెహికల్ ని తయారు చేసింది. వాస్తవానికి నింగిలోకి భూకక్ష్యను దాటి వెళ్లాలంటే ప్రత్యేక అంతరిక్ష వాహనాలు అవసరం. మనం వాటినే రాకెట్లు లేదా స్పేస్ షిప్లు అంటాం. సాధ్యమైనంత వరకు అంతరిక్షంలోకి వెళ్లిన ఈ రాకెట్లు ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన తర్వాత కూలిపోతాయి. కోట్ల రూపాయలతో తయారు చేసిన ఈ రాకెట్లు వృధా అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మనం ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లి రావడానికి వాహనాలను ఎలా వినియోగిస్తామో అలాగే ఈ రాకెట్లను కూడా వినియోగించడంపై అంతరిక్ష పరిశోధన సంస్థలు ప్రయోగాలు చేశాయి. అంటే పునర్వినియోగ రాకెట్లను రూపొందించడంలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే చైనా ఈ రీయూజబుల్ రాకెట్లను రెడీ చేసింది. వచ్చే ఏడాది వాటిని ప్రయోగించనుంది. ఈ నేపథ్యంలో రష్యా, అమెరికాతో పాటు భారత్ సైతం పునర్వినియోగ రాకెట్లపై దృష్టి సారించింది. అందులో భాగంగానే పుష్పక్ ను రూపొందించింది. స్వర్గానికి వెళ్లడానికి పుష్పక్ విమానాన్ని ఉపయోగించినట్టు భారత ఇతిహాసాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పునర్వినియోగ రాకెట్ కు భారత్ పుష్పక్ అని పేరు పెట్టింది. 100 కోట్ల రూపాయల వ్యయంతో ఇస్రో పుష్పక్ ప్రాజెక్టును చేపట్టింది. పునర్వినియోగ రాకెట్ టెక్నాలజీపై 10 ఏళ్ల క్రితం నుంచి ఇంజనీర్లు, శాస్త్రవేత్తలతో కూడిన ప్రత్యేక ఇస్రో బృందం ప్రయోగాలను ప్రారంభించింది. పుష్పక్ రాకెట్ ను 6.5 మీటర్ల పొడవుండే విమానం లాంటి రూపంతో రూపొందించారు. దీని బరువు 1.75 టన్నులు. ఇది భారత్ భవిష్యత్తు పునర్వినియోగ ప్రయోగ వాహనంగా నిలవనుంది. నిజానికి ఒక రాకెట్ తయారు చేయడానికి $200 కోట్ల వ్యయమవుతుందని నాసా లెక్కలు చెబుతున్నాయి. మన కరెన్సీలో చెప్పాలంటే 16,701 కోట్ల రూపాయలు. కానీ ఉపగ్రహాలను కక్షలోకి వదిలేసిన తర్వాత రాకెట్ కూలిపోతుంది. అంటే కోట్ల రూపాయలతో తయారు చేసిన రాకెట్ వృధా అవడమే కాదు, అంతరిక్షంలో ఈ రాకెట్లు ఉపగ్రహాల శిథిలాలు పెరిగిపోతున్నాయి. ఒకవేళ మరోసారి ఉపగ్రహాలను నింగిలోకి పంపాలంటే మళ్లీ రాకెట్ ను తయారు చేయాలి. పైగా నిధులు కూడా ఎక్కువగా వెచ్చించాల్సి వస్తుంది. దీంతో ఈ సమస్యను పరిష్కరించడానికి చాలా దేశాలు ప్రయత్నించాయి. అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ తొలిసారి రీయూజబుల్ రాకెట్లను తయారు చేసింది. వీటిని తయారు చేయడానికి కూడా తక్కువ నిధులు వెచ్చించింది. ఫాల్కన్ సిరీస్ లో ఫాల్కన్ 9 రీయూజబుల్ రాకెట్
రాకెట్. దీన్ని తయారు చేయడానికి 6,20,00,000 స్పేస్ ఎక్స్ వెచ్చించింది. నిజానికి సంప్రదాయ రాకెట్ల కంటే పునర్వినియోగ రాకెట్లు 69% తక్కువ ధరకే లభిస్తాయి. నిజానికి స్పేస్ ఎక్స్ రీయూజబుల్ రాకెట్ల కంటే భారత సంప్రదాయ రాకెట్ల ధర ఇంకా తక్కువ. భారత్ $1,50,00,000కే రాకెట్ను తయారు చేసి నింగిలోకి పంపుతోంది. అంటే ఇస్రోతో పోలిస్తే $5 కోట్ల స్పేస్ ఎక్స్ అదనంగా ఖర్చు చేస్తుందన్నమాట. 2013 నుంచి 2015 మధ్య కాలంలో ఒక్కో ఉపగ్రహానికి సగటున కేవలం $30 లక్షల మాత్రమే వసూలు చేసింది. అమెరికా, రష్యా, చైనా దేశాలతో పోలిస్తే ఇది అత్యంత చౌక ధర అనడంలో ఎలాంటి సందేహం లేదు. స్పేస్ ఎక్స్ అయితే ఒక్కో ఉపగ్రహ ప్రయోగానికి $6 కోట్ల వసూలు చేస్తోంది. అదే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇటీవల ప్రయోగించిన ఆర్టెమిస్ ప్రాజెక్టులో భాగంగా ఒక్కో లాంచ్కి $410 కోట్ల వెచ్చించింది. అంతరిక్ష ప్రయోగాల్లో ఓ ఊపు ఊపేసిన రష్యా అయితే ఒక్కో లాంచ్కి $3 కోట్ల నుంచి $5 కోట్ల వసూలు చేస్తుంది. చైనా అయితే $1 కోటి నుంచి $4 కోట్ల మేర వసూలు చేస్తోంది. వీటన్నింటితో పోలిస్తే ఇస్రో లాంచింగ్ అత్యంత చౌకైనదని ఇట్టే అర్థమైపోతుంది. ఏ రకంగా చూసినా ఇస్రోను బీట్ చేసేందుకు స్పేస్ ఎక్స్ ఏమాత్రం పోటీ పడలేదు. చాలా దేశాలు తమ పరిశోధన సమాచార ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇస్రోను ఆశ్రయిస్తున్నాయి. ఈ వ్యయాన్ని మరింత తగ్గించేందుకు ఇస్రో రీయూజబుల్ రాకెట్లపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఫాల్కన్ కంటే తక్కువ ఖర్చుతో రీయూజబుల్ రాకెట్లు తయారు చేయడంపై భారత్ దృష్టి సారించింది. అందులో భాగంగా తొలిసారి RLVని 2016లో బంగాళాఖాతం తీరంలో వర్చువల్ రన్వేపై ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించారు. అయితే ప్రయోగంలో భాగంగా పుష్పక్ సముద్రంలో మునిగిపోయింది. ఇక రెండో పరీక్షను ఈ ఏడాది చిత్రదుర్గ్లో ప్రయోగించింది. ల్యాండింగ్ సమయంలో తమకు అనుకూలంగా సురక్షితంగా ల్యాండ్ అయింది. బ్రేక్ పారాచ్యూట్, ల్యాండింగ్ గేర్ బ్రేక్లు, నోస్ వీల్ స్టీరింగ్ వ్యవస్థ సాయంతో ఈ రాకెట్ ఆగిపోయింది. పుష్పక్ లో ఇది 3వ ప్రయోగం. తాజాగా చేపట్టిన 4వ ప్రయోగంలో ఫైనల్ స్టేజ్ లో రాకెట్ విజయవంతంగా ల్యాండ్ అయింది. దీంతో రీయూజబుల్ రాకెట్ ను భారత్ సిద్ధం చేసినట్టేనని నిపుణులు చెబుతున్నారు. పుష్పక్ అందుబాటులోకి వస్తే భారత అంతరిక్ష ప్రయోగాలను మరింత వేగవంతం చేసేందుకు అవకాశం లభిస్తుంది. ఇప్పటికే అంతరిక్ష ప్రయోగాలతో ప్రపంచ దేశాలను భారత్ అబ్బురపరుస్తోంది. ఒకే రాకెట్ ప్రయోగించి ఏకంగా 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించి ప్రపంచ దేశాలకు ఇస్రో షాక్ ఇచ్చింది. అంతరిక్ష ప్రయోగాల్లో ఆరితేరిన రష్యా, అమెరికా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, చైనాకు కూడా దక్కని అపూర్వ విజయాన్ని ఇస్రో సొంతం చేసుకుంది. 2021 తర్వాత ఇస్రో సృష్టించిన వరల్డ్ రికార్డును ఏ దేశమూ చెరిపేయలేకపోయింది. పుష్పక్ అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత చీప్గా అంతరిక్షంలోకి మనుషులను, ఉపగ్రహాలను పంపేందుకు మరింత ఈజీ అవుతుంది. పుష్పక్ తో అంతరిక్ష ప్రయోగాల తీరే మారిపోతుందని ఇస్రో చెబుతోంది. అయితే ఇప్పటి వరకు పుష్పక్ రాకెట్ ను కేవలం ట్రయల్ రన్స్ మాత్రమే ఇస్రో నిర్వహిస్తోంది. త్వరలో ఈ రాకెట్ లో నింగిలోకి ప్రయోగించేందుకు భారత అంతరిక్ష సంస్థ సిద్ధమవుతోంది. ఆల్ ది బెస్ట్ ఇస్రో.